Go. Hi, everybody. My name is Jamie Filippelli, and I am an alcoholic. I thank Ram for asking me to share my experience, strength, and hope in this meeting. I'm honored whenever I'm asked to share my experience anywhere in Alcoholics Anonymous. I have a sobriety date. It's January 14th of 2001. And I have a sponsor who knows he's my sponsor up to and including today. And that's important for me. Ram? Yeah. You can go a little further from the next time. I'm just saying. బట్ నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ అండి. నేను తాగుబోతుని. నేను ఇప్పుడు జేమి గారు చెప్పింది అనువాదం చేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక్కడి నుంచి చెప్పేదంతా ఆయన చెప్పింది తెలుగులో వీలైనంత కరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నం అండి. ఆయన చెప్పింది నుంచి మొదలు పెడుతున్నా. నమస్కారం మిత్రులారా, నా పేరు జేమి ఫిలిపెల్లి. నేను ఒక తాగుబోతుని. మీరు నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు పిలిచి మాట్లాడండి, మీ అనుభవం, శక్తి, స్ఫూర్తి మాతో పంచుకోండి అన్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఒక గౌరవం లాగా అనిపిస్తుంది. నా సోబ్రైటీ డేట్ వచ్చి నేను తాగకుండా ఎప్పటి నుంచి ఉన్నాను అంటే జనవరి 14, 2001. నాకు స్పాన్సర్ ఉన్నారు. ఆయనకి నా స్పాన్సర్ ఆయన అని కూడా తెలుసు అని చెప్పారు. ఎస్ జేమి. Thank you, Ram. I'm also given a great opportunity to share my experience with people in Alcoholics Anonymous, something that I didn't think that I was capable of doing when I got to you guys in AA. When I got here, I was a shameful, guilt-ridden, poor excuse for a man. It's the things that happened for me and the things that I gave to alcoholism. I'm going to read a little part from the big book because this helps me to center myself. It's also one of my favorite parts in the book. It's from A Vision for You on page 164 in Alcoholics Anonymous. Our book is meant to be suggestive only. We realize we know only a little. God will constantly disclose more to you and to us. Ask him in your morning meditation what you can do each day for the man who is still sick. The answers will come if your own house is in order. But obviously you cannot transmit something you haven't got. See to it that your relationship with him is right, and great events will come to pass for you and countless others. This is the great fact for us. Abandon yourself to God as you understand God. Admit your faults to him and to your fellows. Clear away the wreckage of your past. Give freely of what you find and join us. We shall be with you in the fellowship of the Spirit. And you will surely meet some of us as you trudge the road of happy destiny. May God bless you and keep you until then. Okay, Ram? All right, that's good. నాకు ఇలాగా ఆల్కహాలిక్స్ అనానిమస్ మిత్రమండలిలో నా అనుభవం, శక్తి, స్ఫూర్తి మీ అందరితో మరెందరితోనూ పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఇదంతా నా వల్ల అవుతుందని నేను అనుకోలేదు. ఎన్నడూ కూడా 10 మందితో ఇలా మాట్లాడగలనన్న మాట్లాడే శక్తి నాలో ఉందని కూడా నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చినప్పటికీ పూర్తిగా కృంగిపోయి సిగ్గుతో, భయంతో, ఒక ఏమంటారు దాన్ని, గిల్టీగా ఉన్నాను. అప్పుడు నా జీవితం ఎలా మారింది అని చెప్పడానికి, నేను మొదలు పెట్టడానికి ఈ 2 పారాగ్రాఫ్లు చదువుతానండి అని మన తెలుగు పుస్తకం 158వ పేజీలో ఆఖరి పేజీలో ఉన్న 2 పేరాలు చదివారండి. మా గ్రంథం కేవలం సూచనలు ఇచ్చేది కానీ ఉద్దేశించబడింది. మాకు కొంచెం మాత్రమే తెలుసున్నది మేము గుర్తించాము. నిరంతరం మీకు మాకు కూడా భగవంతుడే అనేక విషయాలు తెలియపరుస్తుంటాడు. ఇంకా జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి కోసం మీరు ఏమి చేయాలనే విషయాన్ని ఉదయం ధ్యానం చేసే సమయంలో భగవంతుని అడగండి. మీ పరిస్థితి సక్రమంగా ఉంటే దానికి జవాబు వస్తుంది. మీకు లేనిది మీరు ఇవ్వలేరు అనేది స్పష్టమైన విషయం. భగవంతునితో మీ సంబంధం సక్రమంగా ఉండేలా చూడండి. అప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మీ జీవితంలోనూ లెక్కించ వీలు కాలంత మంది జీవితాల్లోనూ చోటు చేసుకుంటాయి. మాకు సంబంధించిన గొప్ప వాస్తవం ఇది. భగవంతుని మీరు అవగాహన చేసుకునే రీతిలోనే మిమ్మల్ని మీరు అతనికి అర్పణ చేసుకోండి. మీరు చేసిన తప్పిదాలను భగవంతునితోనూ మీ సహచరులతోనూ ఒప్పుకోండి.
చిన్న భిన్నమైన మీ గతాన్ని తొలగించి వేయండి. మీరు కనుగొన్న దాన్ని ఉచితంగా ఇవ్వండి, మాతో కలవండి. విశ్వాత్మకు సంబంధించిన మిత్రమండలిలో మేము మీతో పాటు ఉంటాం. సంతోషగమ్యం మార్గంలోని మీ ప్రయాణంలో ఖచ్చితంగా మాలో కొంతమందిని మీరు కలుసుకోగలరు. అప్పటి వరకు భగవంతుడు మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించుగాక అని చదివారు. ఇందాక నేను తడుకున్న మాట ఏంటంటే, అపరాధ భావంతో చాలా బాధపడుతూ సిగ్గుతో కృంగిపోయి వచ్చానండి. అలాంటి మనిషిని ఇవాళ మీకు ఇది చదివి వినిపిస్తున్నాను అని చెప్పారు. ఎస్ జేమి. So I am the youngest child of a very loving family. I had 7 brothers and sisters, and they loved me with everything that they had inside of them. My mother and father were very loving parents. They did the best that they could with me. But right from the beginning, even though I was in this wonderful, amazing, loving family, there was something that was missing for me. And I felt like I didn't belong there. I felt like I was basically from another planet, if you will. And I didn't know what that was. I don't remember when I started drinking, but I remember when I started seeking. My mother was a devout Catholic woman, and she and my father were both very involved in our church. My father was the sexton of our church. He took care of our church. And my mother was very involved. She led prayer meetings, and she was involved in the charismatic movement. And she did things like prophesy and speak in tongues. And I could see what her relationship with this power that they called God did for her. And she tried to introduce me to that power. And I just couldn't find it there. And I saw it in a lot of ways through our church. I went to her prayer meetings. I went to one of the meetings, and there was a man who was healing us. And we stood in a semicircle at the front of the church around the podium, and this man laid his hands on people, and I saw him laying his hands and saying the things that he was saying. As he was laying his hands on them, they would prophesy or they would speak in tongues. And then they would fall down and they would have this amazing experience. And so he was coming to me. And what I do is I compare my outsides or my insides to your outsides. And so he got to me and he laid his hands on me and he said his thing. And I thought, okay, I know what I need to do. I need to fall down. And that's exactly what I did. And nothing happened for me. And so at that point, I sort of separated myself from God because I believed that he was not going to do anything for me any longer. And I was resentful and angry at that. Yeah. So నేను 7 అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళలో అందరికంటే చిన్నవాడినండి మా కుటుంబంలో. చాలా ప్రేమపూర్వకమైన కుటుంబం. అమ్మా నాన్న ఎంతో ప్రేమించి వాళ్ళు చేయగలిసినంత నా చిన్నతనంలో మాకు చేశారండి మనం పెంచడానికి. అంత ప్రేమ కూడిన కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా నాకు మొదటి నుంచి కూడా ఏదో నా జీవితంలో ఏదో తేడా ఉంది. నా జీవితంలో ఏదో ఒక ముక్క లేదు, ఏదో ఒక లేమి, ఒక వెలితి నాకు మొదటి నుంచి అనిపిస్తుండేది. ఒకసారి నాకు ఈ కుటుంబంలో అందరి మధ్యలో 10 మంది కుటుంబం మధ్యలో ఉన్నా కూడా నాకు నేనేదో వేరే గ్రహం నుంచి వచ్చాను, ఈ గ్రహానికి చెందినవాడిని కాదు అన్న భావం బలంగా ఉండేది చిన్నప్పుడు. ఇదంతా ఏంటంటే తాగుడు అన్నది మొదలయ్యే చాలా ముందు నుంచి నడుస్తుంది. మా అమ్మ నాన్న కూడా మా చర్చిలో మా మతంలో కొంచెం ఊర్లో పెద్దలు, చర్చికి మా నాన్నగారు చిన్న రకం పెద్ద అన్నమాట చర్చిలో. మా అమ్మగారికి కూడా భగవంతుడితో అద్భుతమైన సంబంధం ఉండేది. ఆవిడకి ఈ ఉన్నత శక్తి మా అమ్మ జీవితంలో ఎంత ప్రశాంతత చేకూరుస్తున్నాడు, ఏమి వరాలు ఇస్తున్నాడు అదని నా కళ్ళెదురు కూడా కనబడుతూనే ఉంది. కాకపోతే నేను ఉన్నత శక్తితో ఆ ఉన్నత శక్తితో అలాంటి సంబంధం ఏర్పరచుకోలేకపోయాడు. ఆవిడ నాకు చూపించడానికి మార్గం ప్రయత్నించింది మా తల్లి, కాకపోతే నేను అది చూడలేకపోయా. అలాగే నన్ను తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను పక్కదారి పడుతుంటే నన్ను చర్చికి పట్టుకెళ్లారు. అక్కడ ఏంటంటే వీళ్ళు ఏదో మంత్రం చెప్పి మీ మీద భుజం మీద చేయి వేస్తారు. భుజం మీద చేయి వేస్తే నాలాగా ఉన్న వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు లైన్ లో.
అందరి మీద ఒక చేయి వేస్తున్నారు. వాళ్ళేమో ఇలా ఒక్కసారి పూనకం వచ్చినట్టు, మూర్ఛ వచ్చినట్టు పడిపోతున్నారు వాళ్ళ ఆ తాకగానే. అంటే వాళ్ళకేదో అనుభవాలు జరుగుతున్నాయి. ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభవం జరుగుతోంది వాళ్ళకి. వాళ్ళు ముట్టుకోగానే. వాళ్ళు పూర్తి నమ్మకంతో ఉన్నారు కాబోలు. నాకు నేను చూస్తే నా లోపలంతా కుళ్ళు నిండి ఉంది. నాకేమవుతుందో నాకు తెలీదు. నన్ను వీళ్ళు చేయి పెట్టి తాకి మంత్రాలు చదివితే నేను బాగుపడతానన్న నమ్మకం నాకేమాత్రం లేదు. కాకపోతే ఏం చేశాడంటే అందరూ పడుతున్నారు కదా అని చెప్పి నన్ను తాకగానే నేను అవసరపడ్డా. ఎందుకని మంచిది. పడి ఏదో నటన చేశాను అంతే. అంటే ఆ క్షణాన ఇప్పుడు ఆలోచిస్తే నేను అలాంటి సమయంలోనే దేవునికి నాకు మధ్యన దూరం చాలా ఎక్కువైపోయింది. ఎంత దూరం ఎక్కువైపోయిందంటే నాకు దేవుడంటే కోపం గూడా వచ్చింది. రోషం గూడా వచ్చింది. ఈ దేవుడు నాకేమి చేయలేడు అని గట్టి నమ్మకం గూడా ఒకటొచ్చింది నాలో. యాహ్! జెమి. And even though I had separated myself from this power, I had this perception of who God was. And this was not something that somebody handed to me. This was my own perception. I am not a recovering I'm not a recovering Catholic. Again, I saw what the power of God did for my mother. My mother was my favorite person on the planet. I thought that she was an absolute angel. And so sneaking at that church was just one of the many ways that I sought for whatever was wrong with me. But the one thing that I found that worked for me was alcohol. I'm a blackout drinker. Again, I don't remember when I started drinking, but I know as soon as I found alcohol, it worked. It was the thing that sort of allowed me to just kind of go, okay, I can do this. This is okay. And what would happen to me is that I would pursue this thing that worked for me until it almost killed me. I don't believe that alcohol took anything away from me. I believe that I voluntarily gave it everything. I gave it my family. I gave it friends. I gave it relationships. I gave it my soul. I gave it my body. I did everything that I needed to get this magic elixir that made it okay for me to exist on this planet. And so Jamie Filippelli, the alcoholic, looks like this. I find people that look like me, and I do the things that I need to do with these people, and they start falling off because they aren't like me. I have a very good friend who just celebrated 2 years sober, who was we call it ride or die in my active alcoholism. And I would do things like, I wanted so badly to be a part of my family. I lived about 8 doors away from my mom and dad for a while, and they didn't know that I lived there. It was at the point where I had done so many things, and they had looked me in the eyes and said, we don't understand so many times. You have so much potential. You just can't seem to do anything with it. And I would watch them live. They didn't know I lived in this house 8 doors away from them. But I wanted to be so badly to be a part of that family, but I just couldn't look them in the eye anymore. You know, I got to the point where I couldn't raise my head and meet people's glands. And so this is what it looks like for me at the end of my drinking. I'm taking care of my mother, who was in the beginning of Alzheimer's, and I was the one that she wanted to take care of her because of our relationship. And so I'm staying with her, and my sisters and my family have given me full reign of taking care of her. And what I'm doing is I am stealing money from her, and I am leaving her alone for extended periods of time because I can't do what I need to do around her. And so this buddy of mine, who looks like he's just like me, is the one that my family calls when they can't find me, and that happens often. And so I'm in a place where I go to get the things that I need, and I hear this knocking on the door, the voice of this guy, and he says, I know that he's in there. Get him out here. So I walk to the top of the steps, and I look at my feet. And then I walk down the steps, and he asks me, what are you doing? Family's been calling me for 10 days. They have no idea what your mother has eaten, when she has eaten, when she's been showered or bathed. What are you doing? And I had no answer for him. I wanted to answer those questions more than anything in the world.
but I couldn't tell him why I needed to do the things that I needed to do. సో మా అమ్మ అంటే నాకు ఎంతో ప్రేమ అండి. ప్రపంచంలో అందరికంటే నీకు ఎవరంటే ప్రేమ అంటే మా అమ్మ. అలాంటిది ఆవిడకి దేవుని కృప ఎంత ఉంది. ఆవిడ దేవునితో తన సంబంధాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. కాకపోతే మరి ఆ దేవుడు నాకైతే ఏం పని చేయాల. ఎందుకు పని చేయలేదో కూడా నాకు తెలియదు. నేను దూరం అయిపోతూ ఉన్నా తప్ప దేవుడి నుంచి. ఆ భగవంతుడు ఆవిడ పని చేసిన భగవంతుడు పని చేయడం నాకు గట్టి నమ్మకం కుదిరింది. కాకపోతే నాకు పని చేసేది పదార్థం ఒక్కటి దొరికింది. నాకు ఏ ఇబ్బందులు ఉన్నా ఒకటి దొరికింది, ఒక ద్రవం, దాని పేరే ఆల్కహాల్. ఇంకా ఆల్కహాల్ దొరకడం ఏమిటి, దాన్ని నేను నిజంగా చెప్పాలంటే ఎప్పుడు మొదలు పెట్టాను, ఎప్పుడు తాగడం మొదలు పెట్టాను నాకు తెలియదండి. కాకపోతే మొదలుపెట్టిన రోజు నుంచి బ్లాక్అవుట్ వచ్చే వరకు తాగటమే, తాగేయటమే తెలుసు తప్ప ఒక మధ్య రకం తాగుడు లేదు. మొదలు పెడితే ఇంకా ఆపకుండా తాగటమే నా పద్ధతి. దాన్ని ఎలా వెంటాడుతూ పోయానంటే జీవితంలో ఆల్కహాల్కి నా జీవితంలో నాకు అతి విలువైనవన్నీ కూడా అర్పించుకున్నాను నేను. నా స్నేహాల్ని, నా సంబంధాలని, నా కుటుంబాన్ని, చివరికి నా శరీరాన్ని అంతా కూడా ఆల్కహాల్కి కర్పూరంలాగా ఆవిరి ఇచ్చేసా. నాకేంటంటే ఎంతసేపు నాలాంటి వాళ్ళు వెతుక్కోవాలి, వాళ్ళతో ఉండాలి, మేము చేసే పనులన్నీ చేయాలి. అదొక్కటే నాకు తెలిసిన జీవితం. నాకు నా కుటుంబంలో ఒక భాగంగా ఉండాలని, అందరితో ఒకటిగా ఉండాలని నా కుటుంబంలో ఎంతో అనిపించేది. కానీ ఉండలేకపోయా. అప్పుడు నేను ఒక తరుణంలో ఎలాంటి సమయం వచ్చిందంటే నా జీవితంలో నేను ఎంత తాగుతున్నానంటే నాకు మా కుటుంబాన్ని ఎదుర్కొని వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు విపరీతమైన సిగ్గు, భయం ఉన్న పరిస్థితి వచ్చింది. మా ఇంటికి ఒక 8 ఏళ్ల అవతల అదే వీధిలో ఉండేవాడిని. విచిత్రం ఏంటంటే నేను ఆ ఇంట్లో ఉన్నానని వాళ్ళకి తెలియదు మా కుటుంబానికి. ఎందుకంటే నేను ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే మాత్రం బయటకు వచ్చేవాడిని కాదు. తలెత్తి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టడానికి నాకు ధైర్యం లేదు. అంత దీన స్థితిలో బతికాను అక్కడే. ఇంకా చివరికి నా తాగుడు చివరి రోజుల్లో ఏమైందంటే మా అమ్మకి మధ్యస్థిమితం కొంచెం బలహీనమైపోయింది అనమాట. ఆవిడ ఆలోచన శక్తి, మరపు బాగా పుంజుకున్నాయి వృద్ధాప్యంలో. అప్పుడు నా అక్క చెల్లెళ్ళు ఏమన్నారంటే నువ్వు చూసుకోరా అమ్మని అని చెప్పి నాకు అప్పచెప్పారు అమ్మని. కాకపోతే నేను 24 గంటలు అమ్మ పక్కన కూర్చొని సేవ చేస్తే అంత ఓపిక కానీ అలాంటి ఉద్దేశం కానీ నాకు లేదు. మాట్లాడితే చాలా 1 గంట 2 గంటలు పక్క వెళ్ళిపోవడం, నేను చేసుకోవాల్సిన పనులు నేను చేసుకోవడం, ఇంట్లో కింద బేస్మెంట్ అంటే కింద పోర్షన్లోకి వెళ్ళిపోయి అక్కడ నా పద్ధతిలో నేను ఉండేవాడిని. వాళ్ళేమో ఇంకెవరు ఇంట్లో లేకపోతే నా మిత్రుడు ఒకడిని పిలిచారు, నాలాంటి వాడు. పిలిస్తే వాడికి తెలుసు నేను ఇంట్లో కింద ఏం విధ పనులు చేస్తున్నాను. వచ్చి తలుపు కొట్టాడు. చూడైనా 10 రోజులు అయింది నువ్వు బయటకు వచ్చి. ఈ 10 రోజులు మీ అమ్మ ఎలా ఉంది? ఆవిడ అన్నం తిందా? ఆవిడకి స్నానం పోసారా? ముసలామే అసలు ఆవిడ బతుకుందా పోయిందా? పట్టించుకోవడానికి లేకుండా ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏం చేస్తావు? నీకు అర్థం అవుతుందా? ఆ మాత్రం స్పృహ ఉందా నీకు? అర్థం అవుతుందా అని అడిగాడు నిలదీసి. అది ఎంత మహాన్ అడిగాడంటే ఆ ప్రశ్న నాకు ఆ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పాలని నా మనసులో ఎంతో కోరికగా ఉంది. కానీ జవాబులు రావట్లా. నా దగ్గర జవాబే లేదు ఆ ప్రశ్న. ఇది నా పరిస్థితి. ఏం చేస్తున్నారు? ఆ అమ్మని పైన జబ్బుపడిన అమ్మని పైన పెట్టని అడిగితే నాకు జవాబు లేదు. కానీ జవాబు చెప్పాలని గుండె నిండా ఉంది. ఏం చెప్పాలో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నాను అప్పుడు. ఎస్ జర్నీ. So I go back to that house where my family has no idea what's going on. And when I can stay there, what I do is I lock myself in the bathroom for 3 days at a time. And my sisters are knocking on the door and asking me if I'm okay and making excuses that I'm sick.
And I'm in the bathroom doing the things that I need to do to get me outside of me, because here's the deal. Alcohol is not my problem. Alcohol is my absolute solution. And I will give up whatever I need to get this stuff into my system. And so I'm doing these things at home. And my mother is in the beginning stages of Alzheimer's. And so she's going to the bank when she can still drive, and she's taking out bunches of money. And I'm taking those bunches of money. And, you know, my family's asking me what's going on, and I'm making excuses, and I'm saying that I don't know what's going on. And they tried to stick with me right to the end. You know, I would take these wads of cash, and I would help her look for them, and I would gaslight her and make her feel like she was going crazy, even crazier. And my sisters and my brothers tried to stick with me right to the end. I lived in this apartment before I took care of my mother, and it was disgusting. You know, there were maggots in the sink, and, you know, my sister would come to my job, and she would go home with me to my apartment and hang out with me and try to just be with me, because they wanted the absolute best for me. And so back to taking care of my mother. So I'm taking this money and I'm disappearing, and I'm doing it on a regular basis, and I'm lying to them, you know, and they don't have a choice. I have to be there. I'm the only one that's capable of being there for my mother, because everybody else has a family. I can't even put a life together. So I'm the one that gets to be there, and I'm leaving her alone, you know, and I'm stealing her money. And one of the last stories that I remember before the end of that situation in my life was I'm sitting in a drive-through teller with a check in my hand that doesn't have my name on it. And so I sign this check over and I hand it to the teller. And it's a big glass window in the drive-through teller. And I'm looking in the window, and as she's getting ready to give me the cash, I see my sisters come running in the front of the bank because they know what I've done. And I make it out of there just in time, you know, and I go and I do what I need to do. And when I can finally face myself, I lived in this apartment for a while where I had no mirrors because I couldn't look at myself, because I believed that I was the most disgusting human being on the planet. And so when I can finally go back after this incident in the drive-through, my sister looks at me and she says, we want you to leave. We want you to get out of this house, get whatever you can as quickly as you can, because what you're taking is all that you're getting. And we want you to go away and never come back again, or we will have to throw you in jail. And I was angry and I was resentful, and I couldn't believe that they were doing this to me. And, you know, I'm taking care of our mother. How can you treat me this way? And what I know today is that they didn't want to do that. They had to do something called self-preservation. There comes a time in the life of an alcoholic when the family has to say that's enough, and they have to make sure that they're taken care of. They were protecting my mother from me. And I'm here to tell you that that's not the man that I ever intended to be as a child, with the woman that I loved more than anything else on this planet. Go ahead, Ron. సో నేను ఎలాంటి వాడిని అంటే, ఆ సమయంలో ఇంకా కొంచెం మా అమ్మకి ఇంకా మరపున్న కొద్ది రోజుల క్రితం అయితే ఆవిడ బ్యాంకు అది వెళ్తుండేది, ఇంకా కొంచెం డ్రైవింగ్ అది చేస్తుండేది, కార్ అదిను. ఆవిడ బ్యాంక్ వెళ్ళడం, ఏదో డబ్బులు డ్రా చేసుకుని రావటం బ్యాంకులో, దానికోసం వేచి చూస్తుండేవాడిని అనమాట. నేను డబ్బులు చెక్కగానే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఏది 8 ఏళ్ళ అవతల నేను మా ఇంట్లో ఉండేవాడిని కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు బాత్రూంలో తాళం పెట్టుకు బాత్రూమ్ లోపలే బతికేవాడిని. నేను చేసే పనులు చేసుకుంటుండేవాడిని లోపల. ఎందుకంటే నాతో నేను జీవించడం అతి కష్టమైపోయింది ఆ రోజుల్లో నాకు. నాతో నేను జీవించలేక, నేను అనే పంజరం నుంచి బయటపడాలంటే నాకు కావాల్సిన ఒకే ఒక్క పదార్థం, నాకు తోచని ఒకే ఒక్క పరిష్కారం నా సమస్యలన్నిటికీ ఏంటంటే ఆల్కహాల్. దాన్ని పట్టుకొని ఆ బాత్రూంలో పడుకొని ఉంటే, నా అక్క చెల్లెళ్ళు పాపం వాళ్ళు
తలుపు కొట్టి వీధి తలుపు కొట్టి ఉన్నావా లేవా ఏంటో తెలియదు వాళ్ళు. వాళ్ళు పాపం అప్పటికీ నన్ను వదల్లా, నన్ను పట్టుకునే ఉన్నారు. మా అమ్మ నన్ను బ్యాంక్ నుంచి వచ్చి ఏదో ఇంత డబ్బు అడిగితే ఇచ్చేది పాపం. వాడికి మరపు ఎక్కువైపోయినప్పుడు ముసలితనం వల్ల నన్ను ఈ డబ్బు ఏది, ఈ 500 ఏది, ఈ 1000 ఏది అని అడిగినప్పుడు తిరిగి ఆవిడని నిందించేవాడిని. నువ్వు ముసలిదానం అయిపోతున్నావు, నీకు మరపు ఎక్కువైపోతుంది, ఉన్న డబ్బే ఉంది, డబ్బు ఎక్కడికి పోలేదు, నేనేమైనా తీసుకున్నా అనుకుంటున్నావా, నీకేమైనా అసలు నన్ను అనుమానిస్తున్నావు, నేను కదా నీకు సేవ చేసే మనిషిని అని తిరిగి ఆవిడని నిందించడం మొదలుపెట్టా. ఇంకా మా అక్కలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఇంట్లోకి వస్తే, కొంపతీసి మా ఇంట్లోకి వస్తే ఆ వంటింట్లో పురుగులు తిరుగుతూ ఉన్నాయి వంటింట్లో, బాత్రూంలో, అలాంటి చోట. అప్పటికి మా చెల్లి పాపం నాతో ఉద్యోగానికి నాతోనే వచ్చి, నేను కాసేపు ఆ ఉద్యోగం ఏదో చేసినట్టు చేసి వెనక్కి వచ్చే వరకు నాతో ఉండి నా చేతిలో కాస్త డబ్బు పెట్టి, నాయనమ్మ అందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఒక్కడే ఉన్నది నువ్వు, సింగిల్ గా ఉన్నది ఒక్కడివే, అమ్మని చూసుకో అని చెప్పి పాపం నా చేతిలో అమ్మని పెట్టా. ఆవిడ జీవితం కాస్త కొంచెం చూసుకో. నేను ఎలాంటి వాడిని అయితే చెప్తున్నాను కదా, నా జీవితాన్ని నేనే గడుపుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. చివరిలో జరిగిన ఒక్క కథ అయితే కాస్త లీలగా గుర్తుందండి నాకు. ఏంటంటే బ్యాంక్కి వెళ్ళాను కారు వేసుకుని. బ్యాంక్ లో కిటికీలోంచి బయటికి డబ్బులు ఇచ్చే మనిషి, క్యాషియర్ ఉన్నదనమాట. అక్కడ కారులోనే కూర్చొని బ్యాంకు పనులు చేసుకునే సౌకర్యం ఉన్న చోటుకి వెళ్ళాను. కారులోంచి ఒక చెక్ ఆ అమ్మాయికి ఇచ్చాను, బ్యాంక్ అమ్మాయికి ఇచ్చి ఆవిడ నాకు డబ్బులు ఇవ్వాలన్నమాట. అప్పుడు డబ్బులు ఎక్కెడుతోంది ఆవిడ నాకు ఇవ్వడానికి. ఈ లోపల చూస్తే ఆ బ్యాంకు లోపలికి మా అక్కచెల్లెలు పరిగెడుతున్నారు లోపలికి, ఇవ్వద్దు వీడికి డబ్బు ఇవ్వద్దు అని అరుచుకుంటున్నాను. అది వినిపించే ముందే ఆవిడ కట్టన చేతిలో పెట్టింది, అది వేసుకొని కారులో ఎగేసాను, అంతే వెళ్ళిపోయా. అంటే ఒక్క క్షణంలో తప్పించుకొని అక్కచెల్లెల్ని పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు ఇవాళ తలుచుకుంటే నాకు నిజంగా ఆ రోజు నన్ను నేను ఎదుర్కోవడం, నన్ను నేను అసలు అంగీకరించడం పక్కన పెడితే, నా ఇంట్లో అద్దాలు కూడా లేవండి. అద్దాలు ఎందుకు లేవంటే నా మొహం నేను చూసుకోవడానికి నాకు అసహ్యం వేసేది. అలాంటి పరిస్థితుల్లో చివరికి ఏం చేశారంటే, నా కుటుంబమే ఇంత ప్రేమగా నన్ను పట్టుకొని, నా చేయి పట్టుకుని ఉన్న వాళ్ళే ఒకరోజు చివరికి నాకు వచ్చి చెప్పారు, చూడు బాబు, ఇల్లు ఖాళీ చేసేసి నీకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నాం, ఈ 10 నిమిషాల్లో నువ్వు ఎంత ఎరుకోగలిస్తే నీ సామాను అంత పెట్టులో సర్దుకొని వెళ్ళిపో. నీకు డబ్బు కానీ సామాన్లు కానీ నువ్వు ఎంత ఎరుకోగలిస్తే అంత మళ్ళీ 10 నిమిషాలు, ఇంక మళ్ళీ మొహం చూపించుకు జీవితంలో మాకు, నువ్వు వెళ్ళిపోనాయన, ఇంక నీతో మా వల్ల కాదు అని చెప్పి నన్ను ఇంట్లోంచి గెంటేశారు. నాకు చాలా కోపం వచ్చింది. నా కుటుంబీకులు అయి ఉండి, నాకు చెల్లెళ్ళు అయి ఉండి నన్నే ఇంట్లోంచి గెంటేస్తారా, వీళ్ళకి ఎంత పొగరు అని నేను అనుకున్నాను. కానీ ఆ రోజున కూడా నాకు తెలుసండి, మా అమ్మని చూసుకోమని నా చేతుల్లో పెడితే ఆవిడికి రక్షణ కల్పించలేకుండా నేను ఎలా తయారైనంటే, నా నుంచి మా అమ్మని రక్షించాల్సినంత రాక్షసుడిని నేనయ్యాను. ఆ రోజు కోపం వస్తే వచ్చుండొచ్చు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసుకునేది ఏంటంటే, వాళ్ళు రక్షించుకున్నారు, మా అమ్మని రక్షించారు. ఇలాంటి రాక్షసుడు పక్కనుంటే ఏమైపోతుందో ముసలావిడని చెప్పి. కానీ ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఎప్పుడు కూడా నా చిన్నప్పుడు మా అమ్మని ఆరాధించేవాడిని అని చెప్పా కదా, ఇలాంటి మనిషిని అవుతానని కానీ, లేకపోతే నా తల్లినే ఈ పరిస్థితుల్లో దూరం చేసుకుంటా అని, ఆవిడింట్లోంచి నన్ను గెంటుతారని, నువ్వు ఉంటే అమ్మకేదో ఆపదొస్తుంది అని వాళ్ళు అనుకునేంత పరిస్థితి నేను తెచ్చుకుంటాను నా జీవితంలో, నేను ఎప్పుడు అనుకోవాలి. కానీ జరిగింది, ఇది వాస్తవం. ఎస్ జేమి. So after my family told me that I couldn't come back anymore, I went to live in the places where I could really do what I needed to do. And I lived with a bunch of people in an apartment, and it wasn't an apartment, it was a space where we could do what we needed. And I got evicted from that apartment, and then we moved downstairs into another apartment with a bunch of people, and then we got evicted from that apartment, and then we moved to the basement or the bottom floor of that building. And I was living my life. I don't think that I cared at the end. I was too afraid to kill myself, but
If I'd have died, it wouldn't have mattered to me. And I thought to anybody else. I don't think of anybody else's feelings when I'm in my active alcoholism, and so I'm doing the things that I need to do. And again, I'm a blackout drinker, so timelines are kind of sketchy for me, but I do remember that the last job that I had, I had heard somebody say that if you show up at a job interview drunk, then they'll just think that's the way that you are, and you can go to work drunk every day. And so that's what I did. Luckily, I knew the guy that was interviewing me, and the only thing he said to me was, "Jamie, at least you could have ironed your shirt." So I would go to this job drunk every day. I would arrive there and I would stand in the walk-in cooler for about 15 minutes before I started my shift, because I'd be sweating out all the stuff that I had done the night before. And so I'm living with people that look like they're just like me, and I'm throwing change around the room so that I make sure that I can buy bread and peanut butter and Kool-Aid and ramen noodles just so that we can survive. And at this point, I'm living with this guy that was my ride or die. His name's Billy. I know that he'd be okay with that because he is sober today. And on January 13th of 2001, it was a day like every other day in my life. I can't tell you when I had last drawn a sober breath. And I had been done with God for a long, long time. It was like I was floating over the room that I was in. And every time that I am asked to speak in my morning meditation, I get glimpses of the man that I was. I remember seeing this morning the guy that walked to the top of those steps and put his head down. I remember the guy that was sitting in that room. Billy was a hairdresser, and so he would go to work every day. I don't remember how often I worked or how I showed up for work. But January 13th was another day. I had woken up again and I was angry because I had survived again. I was so angry at this God thing. But the only thing that I called out to was that power, God. And I said to him, I can't live like this anymore because I can't seem to die. And it's a miserable existence. And so I called Billy and I said pretty much the same thing to him. Billy, I can't live like this anymore. And I believe that that was one of the moments that I was consciously touched by God's grace. Billy said to me, it just so happens that I am doing the hair of one of the directors of the Gaudenzia Center. That was a rehab center in Harrisburg. And he put her on the phone and she asked me the hardest question that I had been asked in my life to this point. Can you be there in 2.5 hours? And I didn't know whether I could stay there for 2.5 hours because everything that I needed to put into my system was gone. And I know that there are things that I can do on the street to get those things, and I was willing to do those things. But for some reason, again, I believe I was touched by God's grace, and I stayed there for 2.5 hours until they showed up. I also remember I saw a little glimpse of the hallway that I was sitting in with the 2 mismatched chairs at the bottom of the stairway outside of the office at the intake where they were getting me into rehab. And I remember them getting me into that rehab. And it was called White Deer Run. It's in Lancaster, Pennsylvania. And they took me to this rehab. And the guy that drove me over there said to me, how old are you? And I said, I'm 37 years old. And he said, maybe you have a chance. I got sober at 37 as well. And so they put me in this rehab and they locked the doors. And I thought, oh, thank God I'm safe from all the big bad stuff on the street. And so I was there for 28 days when it got time for me to leave. And this rehab did great things for me. They gave me a big book. They introduced me to Alcoholics Anonymous. They took me to meetings. I'm here to tell you that I got to Alcoholics Anonymous on January 14th of 2001. One time. I didn't know anything about AA. And I've been here ever since. And so if you're here for your first time, I know that a lot of people have relapse in their story. I don't have relapse in my story. I came here and I stayed. That's one of the things that makes me think that I'm God's favorite. We'll talk about that in a little bit. But they got ready to send me out of this rehab, and I was scared to death. I thought, I can't go out here. I'm going to die. I can't be out on the streets alone. And they said, Jamie, we're going to send you to a place called a recovery house in York, Pennsylvania. That's a place that's sort of a step down from the rehab where you can find out how to get back into the stream of life. Okay, well. Yeah, Jamie, that's plenty. So
నేను ఇంక వాళ్ళ ఇంట్లోంచి నన్ను గెంటేశారని ఆపాను కదా. ఆ తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎవరితోనూ ఉన్నాను. ఎంతసేపు తాగుడు మిత్రులు, లేకపోతే నేను చేసే వేరే మత్తు పదార్థాలు మిత్రులు, అలాంటి వాళ్ళతోనే బస నాకు. ఒక ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టేశారు. మళ్ళీ ఇంకోళ్ళతో కింద ఎక్కడో చిన్న పోర్షన్ ఉంటే అందులో చేరాను. అక్కడి నుంచి కూడా తని తగిలేశారు. అలా ఏంటంటే రోడ్ల వెంబడి తిరగడం, ఎక్కడ బస్సు ఉంటే అక్కడ ఉండడం, ఎక్కడ పడితే అక్కడ తలదాచుకోవటం. నిజం చెప్పాలంటేనండి, చివరికి వచ్చేటప్పటికి నాకు అసలు బతుకు చావు అని ఒకలాగే అనిపించాయి. నేను ఉన్నానా లేనా అన్నది కూడా నాకు అనవసరం. నాకు చనిపోవడానికి ధైర్యం లేదండి, ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదు. కాబట్టి ఏదో జీవోత్సవంలాగా అలా ఉన్నా. నిజం చెప్పాలంటే నేను బ్లాక్అవుట్ తప్పు తాగడం మొదటి నుంచి అలవాటు కాబట్టి నాకు ఏళ్ళు, తేదీలు ఇలాంటివన్నీ పెద్దగా గుర్తులేవండి. ఎన్ని నెలలు గడిచిందో కూడా నాకు గట్టిగా చెప్పాలంటే ఏదో చాలా మసకగా గుర్తుంది. ఒకటి మాత్రం తెలుసు, నా ఆఖరి ఉద్యోగంలో ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవడన్నా మిత్రుడు ఒకడు నాలాంటి చెప్పాడు, మరి తాగేసి ఇంటర్వ్యూకి వెళ్తే అదే నీ సహజ ప్రవృత్తి, తాగేసి ఇంటర్వ్యూకే వచ్చిన వాడు చక్కగా తాగేసి పని చేయగలడు అని వాళ్ళకి నమ్మకం కుదురుతుంది, తాగేసి వెళ్ళు అన్నాడు. వెళ్ళి ఇంటర్వ్యూలో ఏం చెప్పానో తెలియదు, ఉద్యోగం ఇచ్చాడు ఆ పెద్ద మనిషి అవడం. కాకపోతే ఇచ్చి ఏమన్నాడంటే, బాబు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కనీసం చొక్కా ఇస్త్రీ చేసుకురావచ్చు కదా అని అడిగాడు. అంత మంచి మనిషి ఆయన. కాకపోతే నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను ఎలాంటి వాడిని అంటే, మర్నాడు నుంచి ఉద్యోగానికి వెళ్ళి ఈ తాగుడు వల్ల ఒళ్ళంతా చెమటలు కక్కుంటూ చేరేవాడిని ఆఫీస్కి. ఒళ్ళంతా చెమట తడిచి ముద్దయిపోయేవాడిని. అసలు వెళ్ళి ఒక 10 నిమిషాలు ఆ ఏసీ ముందు, మెషిన్ ముందు అలా నిల్చుని కాస్త చల్లబరుచుకుంటే తప్ప శరీరాన్ని, ఉద్యోగానికి కూర్చోడానికి కూడా నాలో శక్తి లేదు. ఆ రోజుల్లో నా రూమ్మేట్ ఒక మనిషితో ఉండేవాడిని, అతని పేరు బిల్లి. అతను ఎలాంటి వాడంటే, నాతో పాటు నన్ను ఎక్కడికి వస్తే అక్కడ పట్టుకెళ్ళి పాపం కారులో తిప్పి ఏదో నాకు సాయం చేస్తూ ఉండే మంచి మనిషి. అతనితో ఉండేవాడిని. అతను నాలాంటి రోగే. ఇప్పుడు సోబర్గా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు చెప్తే అనుకోడు. అయితే ఇదంతా ఎక్కడికి వచ్చిందంటే జనవరి 13, 2001 సంవత్సరం. ఏమైందంటే ఆ రోజు కూడా మామూలు రోజులాగే ఉదయించింది. అప్పటికి నేను దేవుడిని మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఏమైనా చెప్తే దేవుడి మీద విపరీతమైన కోపం. ఆ రోజు కూడా పొద్దున్న నాకు దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఇంకో రాత్రి గడిచింది, ఇంకో సూర్యుడు ఉదయించాడు, నేను ఇంకా ఇలాగే ఏడుస్తూ బతుకున్నాను. నన్ను ఎందుకు బతుకొచ్చు? ఇది నా కోపం దేవుడి మీద. మరి ఆ రోజు నాకు ఇప్పుడు కళ్ళ కట్టినట్టు నేను నాకే కనిపిస్తున్నాను. నేను ఎందుకు చేశానో ఏమిటి చేశానో తెలియదు, కానీ ఇంకా చేతులు ఎత్తేసి తల దించుకొని నేల మీద తల పెట్టుకొని, భగవంతుడా నేను ఇలా బతకలేకపోతున్నాను. మళ్ళీ ఎవడి మీద అయితే కోపం ఉందో ఆ భగవంతుడినే మళ్ళీ ఆశ్రయించాల్సి వచ్చింది. నేను బతకలేకపోతున్నాను ఇలాగా, నువ్వేమో నువ్వు చావనివ్వట్లేదు, ఏదో ఒక మార్గం చూపించు. ఎందుకంటే నువ్వు చావనివ్వు, నేను బతకలేకపోతున్నాను, నీ మధ్యలో కొట్టుమిట్టాడి చచ్చిపోతున్నాను, ఏదో ఒకటి చేయి. ఇదే మాట బిల్లీకి కూడా చెప్పాను. చూడనైనా నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అతను హెయిర్ స్టైలింగ్ చేసేవాడు అనమాట. తల జుట్టు స్టైల్ చేసేవాడు చాలా మందికి. మరి ఇవాళ నేను ఒక ఆవిడ జుట్టు మీద పని చేస్తున్నాను, ఆవిడకు కటింగ్ చేస్తున్నాను ఒక ఆవిడకి. ఆవిడ ఇక్కడ ఉన్న దగ్గరలో ఒక పెద్ద రీహాబ్ కి డైరెక్టర్ గారు ఒక్కసారి ఉన్నప్పుడే ఆవిడ జుట్టు కత్తిరిస్తున్నాను, ఆవిడకి ఫోన్ ఇస్తానని చెప్పి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇస్తే ఆవిడ పాపం నన్ను ఒకటే ప్రశ్న అడిగింది, ఇదంతా బాగానే ఉంది గురు, నువ్వు బతకలేకపోతున్నావు, చావలేకపోతున్నావు, బాగానే ఉంది, 2.5 గంటలు మా వాళ్ళు వచ్చే వరకు నీ ఇంట్లో నీ అంతటి నువ్వు ఉండగలవా అని ఒక సూటిగా ఒక ప్రశ్న అడిగింది. నిజం చెప్పాలంటే నా జీవితంలో అంతవరకు నేను ఎవరైనా నన్ను అడిగిన ప్రశ్నలు అన్నీ కూడితే అంతకంటే గట్టి ప్రశ్న లేదు, అంతకంటే అసలు క్లిష్టమైన ప్రశ్న లేదు. ఎందుకంటే నాకే తెలీదు, నేను 2.5 గంటలు బతుకుంటానలేదు తెలీదు, అసలు ఒక్కడిని అక్కడ ఉండగలనో తెలియదు. ఎందుకంటే నా ఒంట్లో ప్రతి అణువు ఏం చెప్తుందంటే, రోడ్డు మీదకి వెళ్తే ఆ పక్కకి వెళ్తే నువ్వు ఏదో కొన్ని వెధవ పనులు చేస్తే ఇంకొంతమంది వెధవలు కలిసి నీకు కొన్ని ఇస్తారు,
వాడితో మళ్ళీ ఇవాళ గడిచిపోతుంది, మందు కానీ మత్తు పదార్థం కానీ అని తెలుసు, నా మనసు చెబుతూనే ఉంది. కానీ ఆ రోజు నేను చెప్తున్నానండి, భగవంతుడు తన చల్లని చేయి పెట్టి నన్ను కాపాడాడు కాబట్టి ఆ 2:30 గంటలు ఎలాగో అలాగా ఇలాగ పిడికిలు బిగించుకొని కూర్చొని ఉన్నా. వాళ్ళు వచ్చారు, వచ్చి నేను పట్టుకెళ్ళారు. రియాబు పట్టుకెళ్తూ ఒక మనిషి నన్ను డ్రైవ్ చేసుకుంటూ పట్టుకెళ్ళాడు. ఆ మనిషి ఏదో సంభాషణకి పోతూ పోతూ ఎన్నేళ్ళయా నీకు అని అడిగాడు. అడిగితే నాకు 37 ఏళ్ళు సార్ అని చెప్పాను. 37 ఏళ్ళు అయితే నీకు ఏమన్నా బాగుపడే అవకాశం ఉందేమో గురు, నేను కూడా 37 ఏళ్ళకి సోబరే అని చెప్పి ధైర్యం చెప్పాడు ఆ వ్యక్తి. వెళ్ళగానే తలుపులు వేసేసారు, తాళాలు వేసేసారు. లోపల పడగానే రీహాబ్ లోపల 28 రోజులకు లోపల ఉన్నా. జైల్లాగా అనిపించినా ఒక్క క్షణం దేవుడిని అనుకున్నా, దేవుడు బ్రతికిచ్చేవరా బాబు. ఎందుకంటే బయట ప్రపంచం అంటే భయం, నాకు ఆ లోపల చాలా బాగుండింది. నాకు ఎంతో రక్షణగా ఉన్న ప్లేస్ లాగా అనిపించింది. ఇక్కడ నన్ను ఎవరు ఏం ముట్టుకోలేరు, ప్రపంచం నన్ను ముట్టుకోలేదు అన్న రక్షణ నాకు కలిగింది. ఉన్నా. అది 13వ తారీఖు అండి. 14వ తారీఖు ఆ రీహాబ్ వాళ్ళు చేసిన అతి గొప్ప పని ఏంటంటే నా జీవితంలో నాకు బిగ్ బుక్ ఇచ్చారండి. నన్ను ఏ మీటింగ్లు పట్టుకెళ్ళారు, అసలు ఆల్కహాలిక్స్ అనానిమస్ అంటే ఏంటో చెప్పారు. అంతవరకు నాకు అసలు ఏమీ తెలియదు. ఈ మిత్రమండలి గురించి కానీ మన కార్యక్రమం గురించి కానీ ఏమీ తెలియదు. ఆ రోజండి, ఆ తర్వాత ఇవ్వాలండి, మధ్యలో మళ్ళీ ఎప్పుడు మందు జోలికి పోలేను నేను. చాలా మంది మన మిత్రుల కథల్లో రిలాప్స్ అన్నది ఉంటుంది ఒక భాగంగా. ఎందుకో మరి నాకు రిలాప్స్ అనేది జరగలేదండి. ఎందుకు అంటే చెప్తా, అది మీకు మళ్ళీ చెప్తా. కానీ నేను భగవంతుడికి అందరికంటే ముద్దు పెట్టనని నాకు గట్టి నమ్మకం కుదిరేలాగా నాకు రిలాప్స్ కూడా ఇవ్వకుండా నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు. సరే 28 రోజులు అయింది, నేను బయటికి రావాలి. అదేమో విపరీతమైన భయం. బాబోయ్, మళ్ళీ ఆ దుష్ట ప్రపంచంలోకి నేను అడుగు పెడితే ఏమైపోతాను, ముక్కలు అయిపోతాను అని చెప్పి భయం నాకు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, లేదు నాన్న, నేను డైరెక్ట్ గా ప్రపంచంలోకి వదలట్లేదు, రిహాబ్ నుంచి రికవరీ హౌస్ అని ఒక ప్లేస్ కి పట్టుకెళ్తున్నాం. ఆ రికవరీ హౌస్ ఏంటంటే నీలాగే కాస్త ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగని పూర్తిగా బందీగా ఉండవు. కొంచెం మెల్లమెల్లగా క్రమేపీ నువ్వు జనజీవనంలోకి ప్రవేశించడానికి సిద్ధపడడానికి ఇది ఒక మధ్య మార్గం, ఇక్కడ నేను పెడతాము అని ఒక రికవరీ హౌస్ లో ఉన్నాను. ఎస్ జేమి. So I get to this recovery house. It's in a town called York, Pennsylvania, and York is a recovery town. There are about 105 recovery houses there, I believe, maybe a little bit less now. So I get in this recovery house, and they're telling me when I need to wake up and when I need to leave the house, and what chore I need to do and what meetings I need to go to, and all of those kinds of things. They're basically running my life for me, which is good. And so I'm going to these meetings at this place called the Beaver Street Meeting House. And I'm thinking, oh my God, this is an inner city meeting. There's nobody here like me. These people are going to kill me when I'm walking home. And so I just go. I just follow everybody who's going. Luckily, by the grace of God, the most spiritual words I know in early sobriety is yes and okay. So I'm going to these meetings, and they're chaotic, and I recognize that, and it's comfortable for me. And then I start seeing these people come in, and they're unrecognizable to me. I remember this guy, Chris. He used to sit on the other side on the wall that came into the meeting house, and he would sit there with his arms crossed. He would just lean back and close his eyes. And he was peaceful, and I didn't understand that. I could barely look at anybody when I got to Alcoholics Anonymous. I was full of guilt and shame and disgust with the things that I had done to get here. I don't regret any of that stuff because I know that's what brought me here. But I started recognizing these people were different from me. And I was running around with some people, and they were starting to feel this peace. And they said to me, Jamie, we're going to go to this meeting, and we'd love for you to come with us. It's outside of the city. And I said, why are we going to go to a meeting? There's like 5 meetings a day here, if not more. And they were like, this is the speaker meeting, and we would really like for you to come. We think that you'll enjoy it. So I go to this meeting, and there's about 150 people in this meeting. And this guy gets up at the podium. And he didn't look like me at all. He was completely different from me. His name's Steve Farnsworth. And he started talking directly to me. And he started telling my story. And I was like, oh my God. For the first time in my life, there's somebody on this planet who understands who I am,
who feels the same things that I've felt. I was like, oh, geez, the jig is up. And so this guy's talking, and he's telling my story. I used to say to my sponsor, and he's still my sponsor today. I used to say to my sponsor, it was like we were at a romantic comedy. It was like he and I were the only two people in that room. He was telling my story right to my heart. We call it the language of the heart. I couldn't fight off what he was saying to me. And so they told me that I should go up and thank him at the end of the meeting. So I went up and I did what they told me. And I said, Steve, I'd like to thank you for your experience today. And will you be my sponsor? God does not need my knowledge or my permission to help me when I am willing. And what I had when I got to Alcoholics Anonymous was a boatload of willingness. There's an intersection for me and for other people in AA. It's the intersection that is the greatest place for me to be. It's when I've got nothing left to defend and I'm filled with incomprehensible demoralization. And there's a man in front of me who has a solution and is willing to offer it to me. The thing that really caught my attention was when I asked Steve to sponsor me, he said, Jamie, I would be honored to share my experience with you. Nobody had been honored to do anything with Jamie Filippelli for a long, long time. And so he gave me some directions. He told me to read the doctor's opinion in the big book. He said, I'm going to come up tomorrow night and we're going to start talking about this stuff. And my sponsor lived 2.5 hours away from me. And I was amazed that he was going to lay down his life and give me some time. So I read the doctor's opinion and I called him as soon as I was done. And he said, I want you to read the doctor's opinion again. So I read the doctor's opinion and I called him when it was done. And he said, you know what, I'm going to have you read it one more time before I come up tomorrow. And I was like, what does this guy think? I'm stupid? I can read, I got nothing left to defend, but I'm, getting offended by my sponsor's directions. And so he comes up and he talks about what I read. He tells me about the history of Alcoholics Anonymous and the Oxford groups and the Washingtonians and Roland Hazard and Ebby Thatcher and Ebby talking to Bill and Bill talking to Bob in Henrietta Seiberling's carriage house and the history of AA. And I felt like I was a part of something. And we talked about the first 3 steps that first night. I'm here to tell you that I went through the steps in 7 days because I was done. That's a great place to be. Willingness is indispensable in this deal. My sponsor said I had some decisions to make and that first step decision was the only thing that I could do 100%. That was between me and God. This whole deal was between me and God. And he held up his copy of this book, the big book of Alcoholics Anonymous. Sorry, mine's falling apart just a little bit. It's seen some work. He said, that book is to protect you from me because I'm an alcoholic. Protect you from me and my ideas. And so we went through the first 3 steps that night. He left me with some decisions. I was a little afraid of God, but my sponsor said to me, Jamie, I'm going to ask you if you believe that there is something that I believe and that there's something that's working for me. And I said, Steve, there is no denying that there's something that's working for you, but I don't think this God thing wants anything to do with a disgusting human being like me. And he said, I'm going to ask you to open up your mind the size of a mustard seed. That's all. And if we continue to walk this path and work on these things, I promise you that this power will rush in infinite measure. You won't be able to deny it. And that your dreams will come true in Alcoholics Anonymous. Go ahead, Ron. Yeah. So, ఈ రికవరీ హౌస్ అన్న ప్లేస్కి వెళ్ళానండి. ఇది యోర్క్ పెన్సిల్వేనియా అని చెప్పి ఒక ఊర్లో ఉంది. ఆ ఊరు ఎలాంటిదంటే అక్కడ ఆ రోజుల్లో 105 ఎన్నో లెక్కెట్టాం ఈ రికవరీ హౌస్ లో. ఊరంతా రికవరీ ఊరే అసలు. అక్కడ ఏంటంటే వెళ్ళాక ఎవరు ఉండేవాళ్ళు అక్కడ ప్రజలు నాకు చెప్పేవాళ్ళు, నువ్వు ఇంటికి లేవాలి, ఇంటికి పడుకోవాలి, ఈ వేళకి భోజనం చేయాలి, బయటికి ఇప్పుడు వెళ్ళొచ్చు, ఈ వేళ లోపల వచ్చేయాలి. ఇలాగ నా జీవితాన్ని పూర్తిగా శాసించారు వాళ్ళు. చాలా మంచి విషయం, ఎందుకంటే నా జీవితం నాకు గడపడం రాని రోజులు అవి. అప్పుడు నాకు ప్రతి చిన్నదానికి ఎవరో ఒకళ్ళు చెబితే చేయటం తప్ప, ఫాలో అవటం తప్ప నాకు నా అంతటి నేను నిర్ణయాలు తీసుకునే శక్తి నాలో లేదు. కాకపోతే ఆ ఊర్లో ఏవో మీటింగులకి వెళ్ళేవాళ్ళం ఇతరులతో పాటు. వెళ్తే అది కొంచెం పేదవాళ్ళు ఉన్న బస్తీ లాంటి ప్రాంతం అనమాట. అక్కడ మీటింగులకి వెళ్ళి, అయ్యి బాబోయ్ ఇక్కడ ఆయుధాలు ఉంటాయి, వీళ్ళంతా నన్ను చూస్తే రకరకాల రంగుల్లో ఉన్నారు ఈ మనుషులు, నన్ను పొడి చేస్తారో చంపేస్తారో అని చెప్పి విపరీతమైన భయం ఉండేది. కాకపోతే మీటింగ్కి వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళటం మొదలెట్ట, అంతే, అంతకు మంచి ఏం లేదు. ఆ రోజుల్లో నాకు తెలిసిన ఆధ్యాత్మిక పదాలు ఏంటి అంటే, అవునండి,
సరేనండి. ఇవి రెండే. ఎవరు ఏమన్నా సరే అవునండి, సరేనండి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు చేయటం ఒక్కటే తెలుసు. అయితే ఆ మీటింగ్ లో కూడా నాకు కొంచెం భయంగా ఉన్న ఆ మీటింగ్ లో కూడా క్రిస్టియన్ ఒక మనిషి ఉండేవాడు. ఆయన గోడ దగ్గర కూర్చుండేవాడు, చేతులు ఇలా వెనకాల చాపుకుని కళ్ళు మూసుకుని వింటుండేవాడు షేరింగ్. ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవాడు అసలు మనిషి. ఆయన కళల్లోనే, ఆయన మొహంలోనే ఎంతో ప్రశాంతత కనిపించేది. అది నాకు అర్థమయ్యేది కాదు అసలు ఏ మీటింగ్ వచ్చి అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి అని చెప్పి. ఎందుకంటే నాకు నా మనసు అప్పటికి రికవరీకి రీహాబ్కి వెళ్ళి వచ్చిన కూడా నా లోపల ఏముంది అంటే నా మీద నాకు అసహ్యం, నేను ఎలాంటి మనిషిని అయిపోయాను, ఎలా దిగజారాను అన్న విషయం మీద ఉన్న విపరీతమైన సిగ్గు, ఒక రకమైన లజ్జ, ఒక రకమైన అపరాధ భావం, ఇవే నా నిండా భయాలు. కాబట్టి అర్థమైంది ఇలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళ దగ్గర ఏదో ఉంది, తేడా ఉంది, నాలా లేరు వీళ్ళందరూ, వీళ్ళలాగా తయారవ్వాలి నేను ఏదో ఒకలా. ఇలాగే ఒకరోజు క్రమాన ఒకళ్ళు ఏమన్నారంటే, గురు మేమంతా కొంతమంది కలిసి ఊరు బయట మీటింగ్కి వెళ్తున్నాం, ప్రత్యేకమైన మీటింగ్ ఉంది, ఏ మీటింగ్ నువ్వు కూడా వస్తావని. మళ్ళీ ఊరు బయట మీటింగ్ ఏంటి బాబు, ఈ ఊర్లో ఆల్రెడీ రోజుకి 5 మీటింగ్లు తీసుకెళ్లి బాగుతున్నారు కదా నన్ను, మళ్ళీ ఇప్పుడు మీటింగ్లు అవసరం అని నాకు అని. లేదు, ఇది కొంచెం ప్రత్యేకమైన మీటింగ్ మిత్రమా, ఇది స్పీకర్ మీటింగ్ అంటారు, సోబరైటీ ఉన్న మనిషి ఒకళ్ళు వచ్చి కొంచెం మాట్లాడతారు వాళ్ళ అనుభవం, శక్తి, స్ఫూర్తి గురించి, విందాం పద అని చెప్పి పట్టుకెళ్తే అక్కడ ఏమైందంటే 150 మంది ఉన్నారు మీటింగ్ లో. 150 మందిలో నేను ఒకటి. ఈ లోపల సమయం అయ్యేటప్పటికి ఓ మనిషి స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఆయన పేరు స్టీవ్ ఫాన్స్వర్త్, స్టీవ్ ఎఫ్ ఆయన పేరు. ఆయన నాలా అసలు లేడు, చాలా బాగున్నాడు, చాలా పద్ధతిగా ఉన్నాడు, గడ్డం గిడ్డం తీసుకుని ఉన్నాడు, ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉన్నాడు, నీట్గా ఉన్నాడు. వెళ్ళాడు స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన నోటి నుంచి మొదటి మాట వచ్చింది నుంచి ఆయన మాట, ఆ రోజు ఆయన ప్రసంగం అయ్యే వరకు ఆయన తినగా నాతోనే మాట్లాడాడు. డైరెక్ట్ గా నా మొహంలోకి చూసి మాట్లాడాడు. మాట్లాడుతూ నాకు అదే నాకు చెప్పాడు, తిన్నగాను సూటిగా. నాకు అసలు రూములో ఇంకెవరున్నారు అన్న విషయం తోచలేదు. నాకు ఒకసారి నవ్వొస్తుంది ఆలోచించి. ఆ 150 మంది ఉన్న గదిలో కేవలం నేను ఆయన మాత్రం ఉన్నాము, ఆయనేమో నాకు చెప్పేస్తున్నాడు అన్న భావం చాలా ప్రస్ఫుటంగా కలిగింది నాకు. అది చాలా నిజంగా మళ్ళీ భగవంతుడి దయాన్ని అనుకుంటున్నాను. ఇవాళ తెలుసండి, అదే మనం లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఏంటంటే హృదయంతో హృదయం మాట్లాడుకున్నప్పుడు దాన్ని అడ్డుకునే శక్తి కూడా నాకు లేదు. అలా అతని హృదయం నుంచి నా హృదయంలోకి ఆ మెసేజ్ సందేశంలో ప్రవహిస్తూనే ఉంది, నేను దాన్ని స్వీకరిస్తూనే ఉన్నా. అట్లా జరిగింది. అప్పుడు ఎవరో చెప్పారు, ఏమంటే ఆనవాయితీ ప్రకారం ఇలా స్పీకర్ మీటింగ్ అయ్యాక వెళ్ళి వాళ్ళకి ఒకసారి వాళ్ళ చేతిలో చేయి కలిపి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవడం ఆనవాయితీ నాయన అని చెప్పాను. నేను కూడా వెళ్ళి థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారండి అని చెప్పి నా నోట్లోంచి ఎలా వచ్చిందో మాట వచ్చింది, ఏమంటే నా స్పాన్సర్ అవుతారండి మీరు. అప్పుడు స్పాన్సర్ గురించి అది తెలుసు, నాకు స్పాన్సర్షిప్ గురించి తెలుసు. అడిగా. ఆ క్షణం గురించి నేను నేర్చుకుని ఇప్పుడు తలుచుకుంటూ చెప్పేది ఏంటంటే, మనకి ఏ ప్రోగ్రాంలోకి రావడానికి, స్పాన్సర్ని వెతుక్కోవడానికి, ప్రోగ్రామ్ చేయడానికి కావాల్సింది విజ్ఞానం, జ్ఞానం ఇలాంటివి ఏం కాదు, నాలెడ్జ్ కాదు, పుస్తకాలు చదవటం కాదు. కావాల్సింది ఏంటంటే ఇష్టత, విల్లింగ్నెస్. ఆ విల్లింగ్నెస్ ఉంది కాబట్టి ఆ రోజు ఆయన అడిగాను. ఇది ఊరికే రాదండి నాలాంటి తాగుబోతుకి ఇలాంటి ఇష్టత. ఈ కార్యక్రమంలో చేయాలి, బాగుపడాలి, స్వస్థత పొందాలి, అట్లాంటివి తెలిసే మనిషిని కాదు నేను. కాకపోతే జీవితంలో ఒక కూడలి దగ్గరికి వచ్చాను నేను, రోడ్డు ప్రయాణం చేస్తూ. ఆ కూడలి దగ్గరికి వచ్చేటప్పటికి నన్ను నేను ఒకసారి స్పష్టంగా చూసుకుంటే, నా అన్నవి నేను కాపాడుకోవాల్సినవి ఏమీ లేవు. ఏమని ఇంకా ఏం తీసుకెళ్లాలన్నా నా దగ్గర ఏం లేదు. ఎవరైనా వచ్చి దొంగలు తీసుకెళ్లాలంటే నేను తప్ప ఏం లేదు అక్కడ. కాపాడుకునే నావంటూ ఏమి లేవు. నా పరిస్థితి ఏమో అతి నిస్సహాయత, అతి నిస్పృహతో నిండి ఉన్న పరిస్థితి. నాకు అర్థం కాని నిస్సహాయత, బిగ్ బుక్ లో రాసినట్టు. అప్పుడు నేను పూర్తిగా ఆ ప్రోగ్రాంకి లొంగిపోయానని చెప్పొచ్చు. ఆయన ఏమన్నాడు, స్పాన్సర్ అవుతారా అంటే, అయ్యో మీరు స్పాన్సర్ గా నన్ను తీసుకుంటే నాకు చాలా అతిపెద్ద గౌరవం అండి అన్నాడు ఆయన.
అసలు నా జీవితంలో అంతవరకు 37 ఏళ్ళలో ఏ మనిషి కూడా జమీన్ నీకు ఈ పని చేసి పెట్టడం నాకు గౌరవం అన్న ముక్క అనడం కాదు కదా, నా గురించి ఎవడు ఆలోచించుకోవడం లేదు అలా. అలాంటిది ఈ వ్యక్తి అదేంటి ఇలా అంటున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఏమన్నాడంటే, నేను 2:30 గంటలు అవతల వేరే ఊర్లో ఉంటానయ్యా, కాబట్టి వచ్చి నేను కలుస్తుంటాను, నీ దగ్గర బండి గిండి లేదు కదా. నాకు అది అర్థం లే. అసలు 2:30 గంటల అవతల ఊర్లో ఉంటాం ఏంటి, డ్రైవ్ చేసుకుని నాలాంటి అదవం చూడడానికి రావటం ఏంటి, నాకు అసలు ఏం అర్థం అవ్వలే. కాకపోతే ఆయన చెప్పాడు కదా అని చెప్పి డాక్టర్స్ ఒపీనియన్ చదవమన్నాడు, డాక్టర్ గారి అభిప్రాయం చదవమన్నాడు. చదివావు సార్, ఫోన్ చేసి చెప్పాను సార్ చదివేశాను సార్, ఇంకోసారి చదువు మళ్ళీ ఫోన్ చేయన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చదివి మళ్ళీ ఫోన్ చేశాను. ముచ్చటగా మూడోసారి చదువు నాయన అన్నాడు. నాకు అసలు అర్థం అవ్వలే. ఈ పెద్ద మనిషికి నేను పిచ్చోడిని అనుకుంటున్నాడా, వెర్రోడిని అనుకుంటున్నాడా, చదువు రానివాడిని అనుకుంటున్నాడా. నాకు చదువచ్చు, నేను పుస్తకాలు చదవడానికి చాలా గొప్పవాడిని అనే భావం ఎక్కడో మూలన ఉంది మనసులో. చెప్పా కదా ఇందాక, నాదంటూ నేను కాపాడుకోవడానికి నాకు ఏమీ లేవు ప్రపంచంలో, కానీ అహం ఒకటి ఉంది నా దగ్గర. ఆ రోజు కూడా ఆయన అన్నాడు మూడోసారి, లేదయ్యా నేను చెప్పా కదా చదువు అన్నాడు. వచ్చాడు, కలిశాడు. కలిసి ఈ డాక్టర్ గారి అభిప్రాయం గురించి ఆయనకు అర్థమైంది, ఆయన అనుభవం శక్తి స్ఫూర్తిలోంచి నాకు చెబుతూ ఆల్కహాలిక్స్ అనానిమస్ చరిత్ర ఒకేసారి చెప్పాడు నాకు. అసలు ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఏంటి, ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో వీళ్ళంతా ఉండటం, అక్కడి నుంచి రోలాండ్ హెజర్డ్ అనే డాక్టర్ యంగ్ దగ్గరికి వెళ్ళటం ఏంటి, ఆయన ఎఫ్బికి ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళు చెప్పిన మాటలు చెప్పి ఎఫ్బికి సోబర్ అవడం ఏంటి, ఎఫ్బి బిల్లు ఇంటికి రావడం ఏంటి, మీకు తెలిసిందే. ఇక అదంతా కూడా బిల్లు యాక్రన్ వెళ్ళి ఆ హోటల్ నుంచి హెన్రియేటా సైబర్లింగ్ ద్వారా డాక్టర్ బాబుని కలవటం, ఆ తర్వాత బిల్లు బాబు కలిసి మన మిత్రమండలి ఏర్పాటు, ఆ తర్వాత ఎదుగుదల, అవన్నీ కాస్త చెప్పుకొచ్చాడు. ఈ చరిత్ర అంతా వింటూ నాకు ఏమనిపించిందంటే, ఆహా ఇంత చరిత్ర ఉన్న ఒక మిత్రమండలిలో నేను ఇవాళ భాగం. నాకు చాలా సగర్వంగా అనిపించింది. అబ్బా ఇదేదో బాగుంది, ఇదేదో చాలా గొప్పవాళ్ళ లైన్లో నేను కూడా నిల్చొని ఉన్నాను, ఇదేదో బాగుంది అని. అంటే ఒక్కసారిగా నా నిస్సహాయత, నా మీద నాకున్న హీనభావం తగ్గి, ఓకే ఇదేదో మంచి పనుల్లో నేను కూడా భాగంగా, నేను సైతం అన్నట్టు కొంచెం ఒక ఆత్మగౌరవం ఒకసారి పెరిగింది. ఇంకేం చేయండి సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇవాళ 3 సోపానాలు చెప్పాను, ఇవాళ 3 సోపానాలు చేద్దాం పద. ఆ రాత్రికి రాత్రే 3 సోపానాలు అయిపోయాయి అసలు. కాకపోతే ఏమన్నాడంటే, 3 సోపానాలు మనం చేద్దాం, కలిసి చేయటం వాళ్ళు చేద్దామయ్యా, కాకపోతే ఈ 3 సోపానాల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నీకు పూర్తి ఒప్పుదల ఉందా, 100% నేను ఆల్కహాల్కి నేను ఒప్పుకోగలుస్తున్నావా, అంతరాళాల్లో ఏదో ఒక శక్తి నిన్ను రక్షిస్తుందన్న ఇంతో కొంత నమ్మకం ఉందా, ఆ నమ్మకం ఉన్న శక్తికి పూర్తిగా అప్పచెప్పగలన నిర్ణయం కనీసం చేసుకోగలవా. ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకోవాల్సిన జవాబులు, నీకు దేవుడికి తప్ప నాకు అనవసరం నైనా. ఈ ఇది నువ్వు ఆలోచించుకొని నాకు చెప్పాల్సిన జవాబులు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక మాట చెప్పాడు, సోబ్రైటీ అనేది నీకు దేవుడికి మధ్యన ఉంది బాబు. నిజానికి ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం నా నుంచి కూడా నిన్ను రక్షించడానికి రాయబడింది, స్పాన్సర్ నుంచి కూడా నిన్ను రక్షిస్తుంది ఈ పుస్తకం. ఇది కేవలం ఈ ప్రోగ్రాం నీకు దేవుడికి మధ్యలో జరగాలయ్యా. నీకు ఇందులో కావాల్సింది ఏంటంటే, వెనకాల రాసింది చూసుకో. అనివార్యమైనది ఏంటంటే, అనివార్యమైన విషయాల్లో మొదటిది ఏంటంటే ఇష్టత. ఆ ఇష్టత కొంచెం కలగాలి నీకు అని చెప్పాడు. సో ఈ 2 సోపానం గురించి ప్రశ్న అడిగినప్పుడు, సరే నా సమాధానం మీకు తెలుసు సార్. ఈ దేవుడు ఏదో మీకేదో పని చేస్తున్నాడు, మీ జీవితంలో ఏదో మంచి విషయాలు జరిగాయని కనబడుతూనే ఉంది కళ్ళెదురుగుండా. కాకపోతే ఆ దేవుడు నాలాంటి అసలు జుగుప్సాకరమైన అసహ్యమైన మనిషిని, ఆ దేవుడు నన్ను స్వీకరిస్తాడా? ఆ ఉన్నత శక్తి నా మీద ఏమైనా దయ చూపించగలడా? అసలు నేను ఎవడిని, అసలు ఆయనకి నేను ఇంత వాడిని అని చెప్పా. ఇవన్నీ పెట్టుకోక ఆలోచనలు, నీ హృదయాన్ని కొంచెం విశాలం చేయగలవు, ఇంత ఆవగింజంత తెరిచి పెట్టగలవా హృదయం తలుపు అని చెప్పాడు. ఇంతే. ఏం చెప్పాడంటే, అది చేసి నేను కొంచెం నీకు సలహా ఇస్తా, ఆ ప్రకారం పని చేసుకుంటూ పోతే ఆ ఆవగించేంత జాగాల్లోంచి
ఎంత దయ ఎంత కరుణ పొంగుకు వస్తాయంటే వరదలాగా లోపలికి, నీకు తెలియదు ఇవాళ, నీకు అంచనా కూడా వేయలేవు నువ్వు. ఇది నేను ఒట్టేసి చెప్తున్నా. అయితే పని చేస్తానని నువ్వు ఒట్టేసి చెప్పుకో నీ దేవుడికి అని చెప్పి. I think we froze. Are you there? Sorry, Jamie, I'm back. Okay. Is that So good? 1 second, I don't know where I got cut off. So can I please check with somebody? Akbar, వింటున్నారా? ఎక్కడ ఆపినా మీకు ఏమైనా గుర్తుందా? రాజ్ కుమార్ ఎవరైనా చెప్పగలరా? హలో, I don't think నేను ఎక్కడ anybody else is. నేను ఎక్కడైనా కట్ అయ్యానో చెప్పగలరా ఎవరైనా? హలో. Oh, Jamie, it's just me talking Telugu to you. Is that what it is? It looks like it. No, I think because the others are. Srinu, please చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి శ్రీను. ఈ స్పాన్సర్ మూడో సోపానం గురించి అంతవరకు వచ్చారు. ఓకే, మధ్యలో కట్ అయింది కదా రాజ్ అది మీకు వచ్చిన మీ ప్రశ్న మీరు చేసుకోవాలి. ఓకే 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 అవును సార్. ఓకే, సో ఈ ప్రశ్నలకి మీరు జవాబు చెప్పుకోవాలి అని నాకు సలహా ఇచ్చారు. తర్వాత ఇందాక అన్నప్పుడు మీకు వినిపించిందో లేదో ఏమన్నా అంటే, కొంచెం హృదయం ఒక్క పిసరు తెచ్చుకొని పెట్టుకోవా, ఆవగింజంతా నువ్వు జాగా ఇస్తే అందులోంచి ఎంతో కరుణ వరదలాగా పొంగుకు వస్తున్నాయా అని చెప్పి, ఇది నేను ఒట్టేస్తున్నా, నువ్వు మాత్రం పని చేస్తా అన్నట్టు మీ దేవుడికి ఇచ్చుకో అని చెప్పాడు. ఎస్ జేమీ, గో అహెడ్. So my sponsor and I'm here to tell you that I have the best sponsor on the planet. If you don't feel that way about your sponsor, I would suggest that you get a different sponsor. My sponsor is a gift to me. We went through the steps very quickly, and I started sponsoring people very quickly. He would push me toward a guy that was standing at the door looking like he was lost. And he would say, I want you to go over there and I want you to talk to that guy. And I would say, Steve, I don't have anything to offer that guy. And he would say, you know that, but he doesn't know that. And that's okay. God has all power and all knowledge. He doesn't need any of yours. And so I would go over and I would talk to the guy. And quickly I started sponsoring people and sharing my experience. I'm going to tell you about 2 experiences with amends, because those are 2 of the greatest gifts that have allowed my dreams to come true in AA. I started making amends, and I started with my sister Suzanne, and she was the one who had to tell me to go away and never come back again. So what I did was I called her up and I asked for some of her time, because that's what I do, because I've been stealing people's time my entire life. And so when she offered me her time, I showed up when she offered me that time. When I got there, I said, I want to thank you for giving me some of your time. There's something that I'm doing. It's called Alcoholics Anonymous. And there are 12 steps that are that if I go through these steps, it is promised to me that I don't ever have to be the man that I was again. And I said to her, here are the ways that I believe that I harmed you. And then what I do is I shut up and I listen, because she knows more ways than I do. And what happened with my sister was that she slapped me across the face. And I thought, this is not the way this is supposed to go. This is an amend, because I don't think about anybody else. So she slaps me across the face and she says, I need to tell you that to this day today, the worst thing that I have ever had to do in my life was to tell my little brother to go away, or I would have to throw him in jail. See, I don't understand how I affect people when I'm out there doing what I'm doing. So after that one, I went and I talked to my mother, and I did the exact same thing. And my mom said to me, I just wanted you to be happy, and I just wanted you to be loved. And I went back to my sponsor and I said, Steve, I don't believe that my mom really got the amend that I made to her, because she was in the beginning of, really spiraling into Alzheimer's. She was in an assisted living because of the things that I had done to her.
And so he said, I want you to go back and I want you to make a living amends. And so I did that. I asked my sisters when I could go, and I would show up there. And my mom used to walk the perimeter of this property. And so she would walk by me one time. She'd walk by me 2 times. She'd walk by me 3 times. And I would go up to her and I would say, Anne, can I walk with you today? And sometimes she would say yes. And sometimes she would say no. And I had to show up anyway and do that, because that's what you guys in Alcoholics Anonymous told me that I needed to do. I'm here to tell you that my dreams have come true in Alcoholics Anonymous. I'm a lucky man. I've been married for 10 years, and there has never been a single crossword in that relationship, not one single crossword, not one fight, because that's what you guys taught me here. My dreams have come true as far as professionally. I've done things that don't make any sense to me that I've been able to do. More importantly than that is I've been able to share my experience with people in Alcoholics Anonymous all around the world. I apologize for running a little long. This is my first interpreted meeting. But the beauty of this is that I can go anywhere in Alcoholics Anonymous and understand what's going on. I can understand from your hearts what it is that we have in common. I love everybody in Alcoholics Anonymous because everybody shows me what it is that I need to do. I've been given the greatest gift of 2 lives in one lifetime. I didn't get a patched up, beat up old life. I got a brand new life from Alcoholics Anonymous. What happened was God brought me to AA. He put my hand in the hands of a sponsor. My sponsor took me through the steps. He showed me how to help God's kids, because that's what I am. I'm one of God's kids. And he put my hand back in God's hands. I show up and I say a prayer at the beginning of the meeting, and I ask God to allow me to be a channel for his message, because I don't know what needs to happen. I wake up every day and say, here are my hands, God. Please show me how to use them today to help your kids, because that's the most important thing that I have today. I thank you guys for listening to me today. I love you guys. I'm glad that I was able to come here. Sorry if I ran over a bit, but you guys are amazing. Thank you for helping me stay sober today. And Ron, thank you for asking me. And that's all I have. Thank you, Jamie. But I will translate that last part. So, అలా చెప్పిన స్పాన్సరు అప్పటికిప్పటికి నాకు ఆయనే స్పాన్సర్ అండి. ఆయనతోనే ఉన్నాను. నా స్పాన్సరు ప్రపంచానికల్లా అసలు ఈ భూగ్రహం మీద అందరికంటే మంచి స్పాన్సర్ నా స్పాన్సర్ అన్న నమ్మకం నాకు ఉంది. నిజానికి మీ స్పాన్సర్ గురించి మీకు అలాంటి భావం లేకపోతే, నా స్పాన్సరే బెస్ట్ అన్న భావం మీకు లేకపోతే స్పాన్సర్లు మార్చుకోవాలని అర్థం నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ స్పాన్సర్తో అటువంటి అనుబంధం ఉండాలి. అయితే స్టెప్స్ కార్యక్రమం మొత్తానికి నాతో చేయించాడు ఆయన. నేను స్టెప్స్ లో వెళ్తూ ఏమైందంటే, మెల్లిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఎవరైనా కొంచెం ఒంటరిగా లేకపోతే బాధగా కనిపిస్తే మీటింగ్ లో, ఒరే వెళ్ళి వాడిని పలకరించి వాడితో మాట్లాడరా అన్నాడు మా స్పాన్సర్. మొదట్లో స్టెప్ వర్క్ మొదట్లో. సార్ నా దగ్గర ఏముంది సార్ ఇవ్వడానికి, నా దగ్గర ఏం లేదు, నాకు అసలు నేనే ఏదో తప్పటడుగులు వేసి నేర్చుకుంటున్నానండి, నాకేం తెలీదు అని. ఆ విషయం నీకు తెలుసురా, వాడికి తెలియదు కదా, వాడు నీకంటే నిస్సాయస్థితిలో ఉన్నాడు, నువ్వేం చెప్పకొస్తే చెప్పు, 4 మాటలు చెప్పు, చెయ్యి వేయి భుజం మీద, ధైర్యం చెప్పు అని చెప్పి నన్ను పంపించాడు. దాంతో నాకు అర్థమైంది, నేను కూడా పక్కాడికి సహాయపడగలను కదా. అక్కడి నుంచి ఏంటంటే త్వరగానే స్పాన్సర్లు తీసుకొని, నేను ఎలా అయితే నా స్పాన్సర్ నన్ను సోపానాల కార్యక్రమం చేయించాడో, నేను అలాగే సోపానాలు 10 మందితో చేయించడం మొదలు పెట్టడం ద్వారా నాకెంత మేలు జరుగుతుంది అన్న విషయం నాకు అప్పుడే తెలుస్తూ వచ్చింది. అయితే తర్వాత 2 విషయాలు చెప్పి ముగిస్తానండి. ఇది అమెండ్స్ విషయానికి వచ్చి 9వ సోపానం గురించి. నేను మొట్టమొదట చేసిన అమెండు నా అక్కయ్యకండి. ఇందాక చెల్లెలు అన్నట్టున్నాను నేను, ఈయన చిన్నవాడు కదా అక్కయ్య. ఆవిడే ఇంట్లోంచి వెళ్ళిపోయిన జీవితంలో మళ్ళీ మాకు మొహం చూపించద్దు అని చెప్పాల్సిన దురదృష్టం కలిగింది ఆ అక్కయ్యకి. ఆవిడకి వెళ్ళి అమెండ్ చెప్పడానికి ముందు ఫోన్లో ఆవిడ టైం కోరుకున్నాను, నాకు కొంచెం సమయం ఇస్తావు నీ సమయం. ఎందుకంటే
జీవితాంతం నేను పక్కాళ్ళ వస్తువులతో పాటు వాళ్ళ సమయాన్ని కూడా వృధా చేసి వాళ్ళ సమయాన్ని దొంగిలిచ్చే మనిషిని నేను. సమయం అడగాలి అమెండ్స్ చేసిన అడిగితే నాకు ఇంత ఈ టైంకి రా అని చెప్పిన దానికి 5 నిమిషాల ముందే వెళ్ళి మొట్టమొదట ఆవిడికి ధన్యవాదాలు చెప్పాను. నాకు 1 గంట టైం ఇచ్చావు, థ్యాంక్స్ ఓకే అని చెప్పి మొత్తం చెప్పాను. ఇదిగో అమ్మాయి ఆల్కహాలిక్స్ అనానిమస్ లో ఉన్నాను, ఇక్కడ సోపానాలు కార్యక్రమం ఉంటుంది, ఇందులో 9వ సోపానంలో ఉన్నాను. నేను ఈ సోపాన కార్యక్రమం తిన్నగా వాళ్ళు చెప్పినట్టు చేస్తే, మా స్పాన్సర్ గారు చెప్పినట్టు చేస్తే ఇంకెప్పుడు కూడా పూర్వం ఎలా ఉండేవాడినో అటువంటి మనిషిగా అలా బ్రతకాల్సిన అవసరం నాకు ఉండదు. నా ప్రకారం నీకు నేను చేసిన హాని ఇది అని 1, 2, 3 అని చెప్పి లిస్ట్ రాసి ఆవిడకి చదివి చెప్పి నోరు మూసుకుని ఇంకేమైనా ఉంటే నువ్వు చెప్పు అని ప్రశ్న వేస్తూ ఆవిడ వైపు చూశా. ఆవిడ చాచి ఒక లంపకాయ కొట్టింది గట్టిగా. ఇక్కడ ఎలా లంపకాయ కొట్టిందంటే చాలా మండింది. ఏది బుగ్గ. ఏమిటి ఇలా ఉంటాయా అమెండ్స్ అనుకున్నాను నేను. ఎందుకంటే అమెండ్స్ కొట్టి చెప్పిన ప్రతిసారి లంపకాయలు పెడితే ఇదేదో చాలా అన్యాయంగా ఉంది. కాకపోతే విన్నా. ఏమందంటే ఎందుకు కొడుతున్నాను రా అంటే, నాకు అందరికంటే ముద్దు బిడ్డవు నువ్వు, ఇంట్లో చిన్నవాడివి, చెంటాడివి, నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లోంచి నిన్ను తగిలేసే పని నాకు అప్పచెప్పారు ఇంట్లో. ఆ పని నా చేతులారా చేయాల్సి వచ్చింది నేను. అందుకు కొడుతున్నాను నిన్ను, ఇప్పటికైనా బాగుండరా అని చెప్పి పంపించింది ఓ దీవెన వచ్చి అక్కయ్య. అమ్మకి వెళ్ళి చెప్పేటికి ఆవిడకి ఇంకా మతిస్థిమితం మరింత కోల్పోయి బాగా క్షీణించిపోయింది. అమ్మని ఒక అసిస్టెడ్ లివింగ్ అంటే బయట పెద్దవాళ్ళకి, ముసలాళ్ళకి, ఇంకా బాగా ముదిరిపోయినప్పుడు అలాంటి జబ్బులు, మానసిక వ్యాధులు అవిను ఇంట్లో ఉండడం కష్టమైతే అలాంటి చోట పెడతారు. అక్కడికి వెళ్ళి చెప్పాను ఏదో చెప్తే, నువ్వు సంతోషంగా ఉండాలిరా, నీకెంతో ప్రేమనిద్దాం అనుకున్నాను అంతే తప్ప ఇంకేం లేదు అని. నాకేంటో తేడాగా అనిపించింది. వచ్చి స్పాన్సర్ చెప్పా, ఈవిడికి ఏం అర్థమైనట్లేదండి పెద్దవాడికి నేను చెప్పిన మాట. అర్థమే లేదనుకుంటున్నావా? రోజు వెళ్ళి ఆవిడతో సమయం గడుపు, నువ్వు చేయగలిసిన అమెండ్స్ అదే, దాన్ని లివింగ్ అమెండ్స్ అంటారు. నువ్వు చేతల్లో చూపించాల్సిన అమెండ్స్, చెప్పుకునే అమెండ్స్ కాదు మీ అమ్మకి అన్నాడు. అంటే వెళ్ళి అక్కడ ఆవిడ ఒకరోజు అంటే స్పృహలో ఉంటుంది సరిగ్గాను, ఒకరోజు గుర్తుపడుతుంది, ఒకరోజు గుర్తుపడుతున్నాను. అలాంటి పరిస్థితికి వచ్చేసింది. రోజు వెళ్ళి ఆవిడ నడుస్తుంటే అడిగేవాడిని, నాతో నడుస్తావా, నేను రావచ్చా మీకు? ఒకరోజు వద్దును వద్దాను మానేసేవాడిని. అలా ఉన్ననాళ్ళు చేశా. ఇవాళ ఏం చెప్పాలంటే చివరికి గిఫ్ట్స్ ఆఫ్ సోబ్రైటీ అనే టాపిక్ కదా. నా సోబ్రైటీ నాకు ఏమిచ్చింది అంటే, ఒకటి, పెళ్ళయింది, 10 ఏళ్ల బట్టి పెళ్ళై ఉన్నాను. ఈ 10 ఏళ్ల వివాహంలో మా ఇద్దరి మధ్యన ఒక్క గొడవ లేదు, ఒక పరుషమైన మాట ఒకటి కూడా అనుకోలేదు ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు. ఎందుకంటే అది ఆల్కహాలిక్స్ అనానిమస్ లో మీరంతా నాకు నేర్పించిన జీవన విధానం వల్ల. అలాగే ఉద్యోగంలో కూడా నేను అనుకోని విజయాలు సాధించాను, అనుకోని ఎదిగాను. అన్నిటికంటే ముఖ్యమైన గొప్ప విషయం నాకు సోబ్రైటీ ఏమిచ్చిందంటే, ఎక్కడైతే అక్కడ ఏలో నా అనుభవం, శక్తి, స్ఫూర్తి నేను పంచుకునే సదవకాశం నాకు కలిగింది. ఈ జీవితం అంతా దాన్ని వినియోగించుకుంటానని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఏలో నాకు మనుషులు వేరువేరుగా కనబడు. మనందరికీ ఉన్నది ఒక ఉమ్మడి సమస్య, మనందరికీ ఉన్నది ఒకే సమస్య, మనందరికీ ఉన్నది ఉమ్మడి పరిష్కారం కూడా. నాకు అంటే ఎవరిని ఏం చూసిన ప్రపంచంలో వాళ్ళంటే అమితమైన ప్రేమ ఉంటుంది. నా జీవితం చాలా గొప్ప జీవితంగా భావిస్తాయి వాళ్ళు. ఎందుకంటే ఒకే జీవిత కాలంలో 2 జీవితాలు బ్రతికే అవకాశం కలిగింది నాకు. దేవుడు నాకు స్పాన్సర్ని చూపించాడు, నన్ను సోబర్ చేశాడు. ఆ స్పాన్సర్ నాకు సోపానాల మార్గం చూపించాడు. ఆ సోపానాల మార్గంలో నడుస్తూ నేను 10 మందికి సహాయం పడే ఒక అవకాశం కలిగింది. రోజు పొద్దున్న మన 11వ సోపానం తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ ప్రార్థనలో చెప్పినట్టు, భగవంతుడా నన్ను నీ దయ పక్క వాళ్ళకి ప్రసరింపజేసే ఒక మార్గంగా నన్ను వాడుకోవా అని చెప్తా. చేతులెత్తి దండం పెట్టుకుంటా దేవుడికి. ఇవి నా చేతులు దేవుడా, ఈ చేతులతో ఎవరికి సాయం చేయని ఇవాళ నువ్వే నిర్ణయించుకోవా అని చెప్పి ఆయనకు అప్పచెప్తా. కాబట్టి ఇవాళ వచ్చి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నానేమో, కానీ
నా కథ చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశానికి మరొకసారి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అందరికీ ప్రేమ. నా పేరు జేమి, నేను తాగుబోతుని. జై పాపారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు రికార్డింగ్ ఆపచ్చు.